గతంలో గంజాయిని స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత అంతా ఆన్‌లైన్ అయిపోయింది. గంజాయి అంటే తడిగానో, పొడిగానో కాదు. డైరెక్ట్‌గా కాకీల ముందు ఉండి చప్పరించే విధంగా మార్కెట్‌లోకి గంజాయి చాక్లెట్‌లను తీసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్‌లు కలకలం రేపాయి. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న అజయ్ కుమార్ పాన్ షాప్‌లో గంజాయి చాక్లెట్‌లను పోలీసులు పట్టుకున్నారు. ఇక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో చాక్లెట్ 20 నుంచి 200 వరకు ఖరీదు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఇటు పాఠశాలలు, కళాశాలలను టార్గెట్ చేసుకొని అక్కడ సమీపంలో పాన్ షాపులలో, కిరాణం షాపులలో, ముఖ్యంగా బుక్ స్టాల్స్ లో ఈ గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లుగా నిందితుడు పోలీసుల విచారణలో బయటపెట్టాడు. అయితే తల్లిదండ్రులు మాత్రం ముఖ్యంగా ఈ విషయంపై ఎక్కువగా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇవి మత్తు చాక్లెట్స్ అని తెలియక విద్యార్థులు వాటిని కొని తిని ఆ టేస్ట్ కి బాగా అలవాటయ్యి తర్వాత గంజాయి చాక్లెట్లకు బానిసలుగా మారుతున్నారు. ఇక బొల్లారం పరిధిలో ఉన్న అనేక పాన్ షాపులు గాని, కిరాణం షాపులు గాని, ముఖ్యంగా ఇటు పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న షాపులన్నిటిపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేయాలని ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.